కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను. దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావంటే, కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన 2 కిడ్నీలు పోగొట్టుకుని 3 నెలల క్రితం చనిపోయారు అని అంది. అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, కానీ ఈ నిజం గెలవాలని, ఈ ప్రోగ్రాంతో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు. అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్తీ మద్యం గురించి. ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు, మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో 77 లక్షల మంది రోజువారీ కార్మికులు ఉన్నారు. దాంట్లో 31% మంది ప్రజలు రోజువారీ పన్నులపై ఆధారపడుతున్నారు. కానీ గత 5 ఏళ్లుగా ఉపాధి ఏమీ లేదు, వాళ్ళు రోడ్డు మీద పడేశారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అభివృద్ధి లేదు. కార్మికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగానికి మరియు ఆధారపడే వారిని రోడ్డు మీదకి పడేశారు. అట్లానే నిర్మాణ రంగం 3 నెలలుగా పూర్తిగా మూతవేశారు. ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగనప్పుడు ఏం చేస్తారండి? చదువుకున్న వాళ్ళు, చదవని వాళ్ళు, కార్మికులు వాళ్ళ కుటుంబం గడవాలంటే వాళ్ళు కష్టపడాలి. ఇక్కడ ఏమీ లేనప్పుడు పక్క రాష్ట్రాల్లోకి అందరూ తరలి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే కనీసం 20 లక్షల మందికి ఉపాధి కల్పించేది ఆ ప్రభుత్వం. ప్రస్తుతం వారి కుటుంబాన్ని తినడానికి తిండి లేకపోయినా ఆకలితో వాళ్ళు మరణిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి చంద్రన్న బీమా పథకాన్ని వాళ్ళు ఆపేశారు. దీంతో మీ ఆరోగ్యం సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది. భవన నిర్మాణం కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు అందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 13,500 మంది కార్మికులు ఆత్మహత్యకి గురయ్యారు. అట్లానే 3 సంవత్సరాల క్రితం నంద్యాల చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అనే అతను ఈ ప్రభుత్వం బాధలు భరించలేక ఆయన భార్య, ఆయన బిడ్డలతో సహా వాళ్ళు ఆత్మహత్యకి గురయ్యారు. పదే ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదని అనిపిస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీ జీవితాలు మీకు ముఖ్యమైనది. ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి, తప్పదు. అందరం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో. కానీ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి వర్గాన్ని గురించి ఆలోచించి
ఆయన ఏ పథకం అయినా ముందుకు తీసుకొస్తారు. దాంతో ప్రజలకి ఏమి, ఆ వర్గానికి గాని ప్రజలకు గాని ఏమి లాభం వస్తుంది అనేదే చూసి ఆయన చాలా ఆలోచించి అట్లా చాలా పథకాలు తీసుకొచ్చారు, తీసుకొస్తారు కూడా. ఆ నమ్మకం నాకుంది. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందించేవారు. ప్రస్తుతం సిలికా గన్నులు పనిచేస్తున్న మహిళలు కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. అట్లానే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా కార్మికులకి వాళ్ళ జీతాలు అంతంత మాత్రాలే, ఒక్కొక్కసారి వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు. అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు. మహిళా కార్మికులకు తగిన భద్రత చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో గురవుతున్నారు.